చార్ట్ ని పరిచయం చేసుకున్నారండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ లో చాలా ముఖ్యమైన విషయం చార్ట్ ట్రేడింగ్ బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. బిగినర్స్ కి చార్ట్ లో ఓపెన్ చేసిన తర్వాత చాలా కలర్ఫుల్ లైన్స్, క్యాండిల్స్ కనిపిస్తాయి. అవి ఏంటో ఎలా చదవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూని క్రియేట్ చేస్తుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోని స్టార్ట్ చేద్దామా మరి? స్టెప్ 1, చార్ట్ అంటే ఏంటి? మీకు డౌట్ వచ్చిందా? చార్ట్ అంటే ఒక స్టాక్ ప్రైజ్ టైంతో పాటు ఎలా మారిందో చూపించే గ్రాఫ్నే చార్ట్ అంటారండి. ఉదాహరణకు నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ఓపెన్ చేసి చూస్తే దాని ధర పైకి వెళ్ళిందా కిందకి వచ్చిందా అన్నది చార్ట్ లో చూపిస్తుంది. బాటమ్ లైన్ చార్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ప్లస్ టైం అండి. దీన్నే చార్ట్ అని అంటారు. ఓకే. స్టెప్ 2, టైం ఫ్రేమ్స్ అండి. చార్ట్ లో పై భాగంలో 1 minute, 5 minutes, 15 minutes, 1 hour, 1 day, 1 week అని ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయండి. 1 minute అంటే 1 క్యాండిల్ వాల్యూ అండి. 1 minute కి ఆ క్యాండిల్ యొక్క వాల్యూ 1 minute అన్నమాట. 5 minutes అంటే 1 క్యాండిల్ వాల్యూ 5 minutes. టైం ప్లస్ వాల్యూ ఈ రెండు కలిపి మనకి చూపించడం అయితే జరుగుతుంది క్యాండిల్. 1 day అంటే ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజింగ్ అయి ఉంటుంది కదా, ఒక ఓపెనింగ్ అండ్ ఒక క్లోజింగ్ మధ్యన ఉన్న బాడీనే 1 day క్యాండిల్ అంటారు. 1 week అంటే ఆ క్యాండిల్ యొక్క టైం ఫ్రేమ్ బట్టి ఆ క్యాండిల్ వాల్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మనం ఇంటర్డే ట్రేడర్స్ అయితే 5 నిమిషాలు 15 నిమిషాల క్యాండిల్స్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు 1 day క్యాండిల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మనం చార్ట్ ని చూస్తే 1 week లేదంటే 1 month క్యాండిల్స్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. స్టెప్ 3, క్యాండిల్స్ అంటే ఏంటి? చార్ట్ లో కనిపించే ఎరుపు మరియు ఆకుపచ్చ స్టిక్లనే క్యాండిల్స్ అంటారండి. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ పైన క్లోజ్ అయితే, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఈ రేంజ్ నే ఈ విధంగా క్లోజింగ్ అనేది ఓపెనింగ్ ప్రైస్ అప్ సైడ్ ఉంది కదా, దీన్నే గ్రీన్ క్యాండిల్ లేదంటే బులిష్ క్యాండిల్ అంటారు. సెకండ్ అండి రెడ్ క్యాండిల్. దీనికోసం మనం ఒక క్యాండిల్ ఓపెన్ అయింది పైన. ఓకే, పైన ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజింగ్ అనేది డౌన్ సైడ్ అయింది. ఇక్కడ సి ఇది ఓపెన్ పైన అయింది. సో ఈ విధంగా ఫామ్ అయిందంటే దీన్నే రెడ్ క్యాండిల్ లేదంటే బేరిష్ క్యాండిల్ అంటారు. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మనకి ఇక్కడ సేలింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, సో సేలర్స్ హెవీగా ఉన్నారని అర్థం. అండ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే స్టాక్ పైకి వెళ్తుంది, బయర్స్ ఎక్కువ ఉన్నారు, సో దీన్ని స్టాక్ ని అప్ సైడ్ తీసుకెళ్తున్నారని అర్థం అన్నమాట. ఓకే, మనం ఒక క్యాండిల్ చూస్తే దాంట్లో 4 భాగాలు అయితే కనిపిస్తాయి. ఒకటి ఓపెన్ ప్రైస్, నెక్స్ట్ అది ఒక హైకి వెళ్ళి ఉంటుంది హై ప్రైస్, అండ్ లో క్రియేట్ చేసి ఉంటుంది లో, అండ్ క్లోజింగ్. సో ఈ 4 భాగాలనే దీన్నే OHLC అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ చూస్తే ఈ క్యాండిల్ యొక్క లో ఇది, అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఇది, అండ్ ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ప్రైస్ ఇది, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఇది. ఈ 4 పార్ట్స్ ఉన్నాయి కదండి దీంట్లో. ఓకే, ఇది కూడా ఓపెన్ ప్రైస్. రెడ్ క్యాండిల్ ఓపెన్ ప్రైస్ పైన ఉంటుందని చెప్పిన ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ డౌన్ సైడ్ ఉంటుంది. ఓపెన్ ప్రైస్ కంట డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. హై పైన ఉంటుంది, లో డౌన్ సైడ్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక క్యాండిల్ ని చూస్తే ఈ 4 భాగాలు మనకు కనిపించాలండి. ఎప్పుడైనా ఓపెన్ ప్రైస్ పైన క్లోజింగ్ అయితే అది గ్రీన్ క్యాండిల్ బులిష్ క్యాండిల్, ఓపెన్ ప్రైస్ డౌన్ సైడ్ క్లోజింగ్ జరిగితే అది బెరిష్ క్యాండిల్ అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? స్టెప్ 4, ప్రైజ్ యాక్సెస్ అండ్ టైం యాక్సెస్ అండి. వర్టికల్ లైన్ అంటే ప్రైజ్ అండి, హారిజంటల్ లైన్ అంటే టైం అండి. ఎగ్జాంపుల్ ఇది చూసే ప్రైజ్ ఎంత నుండి ఎంత వరకు వెళ్ళిందో తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో ఈ క్యాండిల్ యొక్క టైం 5 minutes. ఓకే, అదే విధంగా ఈ క్యాండిల్ ఎంతకు ఓపెన్ అయింది? 9:15కి ఓపెన్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ 5 minutes క్యాండిల్ అనుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ 9:20 క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఏం చూపిస్తుందండి? ఈ బాడీ ఇది టైంని చూపిస్తుంది, అండ్ ఈ లెంత్ ని మనకి వర్టికల్ గా టైం చూపిస్తుంది. ఈ క్యాండిల్ అనేది వాల్యూని చూపిస్తుంది. ఓకే, వర్టికల్ గా ఉండేది. ఇప్పుడు ఈ క్యాండిల్ వాల్యూ ఉంటది కదా, ఈ క్యాండిల్ అనేది 10 rupees లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి 12 rupees దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్ ప్రైస్ 12 rupees. ప్లస్ ఇలా ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ యొక్క ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది టైంని చూపిస్తుందండి.
ఓకేనా, మీకు అర్థమైందా? స్టెప్ 5 వాల్యూమ్ అంటే ఏంటి? చార్ట్ కింద భాగంలో గ్రీన్ రెడ్ బార్స్ వాల్యూమ్ అంటారు. అంటే చార్ట్ కింద మనం యాడ్ చేసుకోవచ్చు డిఫాల్ట్ గా అది. సో చార్ట్ కింద భాగంలో ఉన్న గ్రీన్ అండ్ రెడ్ బార్స్ నే వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ అంటే ఆ టైంలో ఎంత షేర్లు కొనుగోలు జరిగాయి, అమ్మకాలు జరిగాయి అనేది చూపిస్తుంది. హై వాల్యూమ్ ఉందనుకోండి స్ట్రాంగ్ మూమెంట్ ని అర్థం చేసుకోవచ్చు, లో వాల్యూమ్ ఉంటే వీక్ మూమెంట్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్టెప్ 6 ఇండికేటర్స్. చార్ట్ లో ఇండికేటర్స్ అనే ఆప్షన్ పైన ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఇండికేటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కామన్ గా యూజ్ చేసే ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్, RSI, MACD. మూవింగ్ యావరేజ్ ని మనం ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. RSI ని స్టాక్ ఓవర్ బోట్ పొజిషన్ లో ఉందా, ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉందా తెలుసుకోవడానికి మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే స్టాక్ లో ఉన్న స్ట్రెంగ్త్ ని కనుక్కోవడానికి RSI ని, ట్రెండ్ కనుక్కోవడానికి మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటిపైన కంప్లీట్ డెడికేటెడ్ వీడియో అయితే నేను ప్రిపేర్ చేస్తాను, మీరు కామెంట్ చేసినట్లయితే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ. సపోర్ట్ అంటే ఎగ్జాంపుల్ కి మనకి ఏ అనే లెవెల్ దగ్గర ప్రైస్ స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది. బి అనే లెవెల్ దగ్గర ఒక రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సి అనే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి డి అనే లెవెల్ దగ్గర మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ ఏసీ లెవెల్స్ అనేవి సేమ్ రేంజ్ లో ఉన్నాయి అండ్ బిడి లెవెల్స్ అనేవి సేమ్ రేంజ్ లో ఉన్నాయి. ఇలా 2 పాయింట్స్ ని టచ్ చేస్తూ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ప్రైస్ రెస్పెక్ట్ చేస్తూ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏ నుండి స్టార్ట్ అయ్యి సి లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, సేమ్ రేంజ్ లోనే ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి సేమ్ లెవెల్ దగ్గర రిజెక్షన్స్ కూడా కనిపిస్తుంటే, ఫర్ సపోజ్ 2 పాయింట్స్ ని కవర్ చేస్తూ 2 సార్లు అదే లెవెల్ కి వచ్చి ప్రైస్ బౌన్స్ బ్యాక్ అయిందంటే సపోర్ట్ గాను, 2 సార్లు ఏదైనా సేమ్ రేంజ్ కి వెళ్ళి రిజెక్షన్ తీసుకున్నంటే అది రెసిస్టెన్సీ గాను మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకేనా, మనం నార్మల్ గా ట్రెండ్ ని ఎలా గుర్తిస్తామండి? హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అయితే అప్ ట్రెండ్ గాను, లోవర్ హైస్ లోవర్ లోస్ క్రియేట్ అయినాయి అంటే డౌన్ ట్రెండ్ గాను మనం గుర్తించవచ్చండి. సైడ్ వేస్ కూడాను ఒక ట్రెండే. ఇందులో ఒక ఎగ్జాంపుల్ కి హయ్యర్ హైస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ హై క్రియేట్ చేసింది, కొంత డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ హై క్రియేట్ చేసింది, మళ్ళీ కొంత డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ హై క్రియేట్ చేసింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఈ విధంగా క్రియేట్ అయితే ఇక్కడ హయ్యర్ హైస్ చూసారా, ఈ విధంగా వెళ్ళడం అయితే జరుగుతుంది అప్ ట్రెండ్ లో. అదే విధంగా లోవర్ లోస్, ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది అప్ సైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక డ్రాప్ అయింది, కొంచెం రికవరీ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ కొంత రికవరీ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్. ఈ విధంగా ఫామ్ అయితే ఇది డౌన్ ట్రెండ్ అంటామండి. సైడ్ వేజ్ మార్కెట్ అంటే ఎగ్జాంపుల్ కి సైడ్ వేజ్ మార్కెట్ అంటే ఎగ్జాంపుల్ కి మనకి ఈ విధంగా ఒక ప్యారలల్ లైన్స్ మధ్యలో ప్రైస్ అప్ అండ్ డౌన్ ఇలా మూవ్మెంట్ అవుతుంటే దీన్నే సైడ్ వేజ్ మార్కెట్ అని అంటాం. ఓకే, స్టెప్ 9 మనకి డ్రాయింగ్ టూల్స్ కూడా చార్ట్ లో ఉంటాయండి. ఒకటి ట్రెండ్ లైన్స్ డ్రా చేయొచ్చు, హార్జెంటల్ లైన్స్ డ్రా చేయొచ్చు, ఫిబొనాచి అంటే ఫిబొనాచి రిస్ట్రేట్మెంట్, ప్రెజెంట్ ప్రైస్ మూవ్ అవుతుంది కదా, ఇక్కడ ఏ రేంజ్ లో ఉంది, ఎక్కడ నుండి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుందని అది కూడా మనం డ్రా చేసుకోవచ్చు. రెక్టాంగిల్ లైన్స్ అంటే మనం ఆల్మోస్ట్ ప్రైస్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీగా ఒక ప్రతి ఒక్క లైన్ కూడాను మనం డ్రా చేయొచ్చండి. సో మన స్టెప్ 9 లో ఎలా లైన్స్ డ్రా చేయాలనేది క్లియర్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. ఇవన్నీ కూడాను మీకు చార్ట్ పైన నేర్పించాలి. సో బేసిక్స్ అయితే నేర్పిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ మీరు చూపించే ఇంట్రెస్ట్ బట్టి నెక్స్ట్ టాపిక్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మనం బై అండ్ సేల్ ఎలా ప్లాన్ చేయాలి? ట్రెండ్ చూడాలండి. ఫస్ట్ ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అండి. ట్రెండ్ ని చూసి మనం బై అండ్ సేల్ ని ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ సపోర్ట్ దగ్గర ఉంటే బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర ఉంటే సేల్ చేస్తాం. స్టాప్ ప్లస్ తప్పనిసరి అండి, స్టాప్ ప్లస్ లేకుండా ఎప్పుడు ట్రేడ్ చేయకూడదండి. ఓకే, ఇప్పుడు మీకు చార్ట్ లో ఉన్న అన్ని మెయిన్ ఆప్షన్స్ గురించి క్లియర్ గా చెప్పడం అయితే జరిగిందండి. మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కోసం, RSI స్ట్రాటజీస్ కోసం, ఇంటర్డే సెటప్ కోసం కొన్ని వీడియోస్ ప్రిపేర్ చేసి నేను ప్రొవైడ్ చేయగలను. కానీ మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో మీరు కామెంట్ చేసి, అండ్ నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి. జై హింద్, జై భారత్.